ఎకానమీ ఫేమ్ నాగార్జున సార్ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తో పాటు 450కి పైగా ఉద్యోగాలు సాధించిన నాగార్జున స్టడీ సర్కిల్
సార్ ఓఎంఆర్ ఎలా ఫిల్ చేయాలో మేము చెప్తాం, వెయిట్ చేయాలి. రిలాక్స్. సార్ మీకు ఒక ఓఎంఆర్ షీట్ ఇచ్చారు మా వాళ్ళు. దాంట్లో రోల్ నెంబర్ అనే కాలం ఉంటుంది చూడండి, రోల్ నెంబర్. ఆ రోల్ నెంబర్ వచ్చేసి హారిజాంటల్ గా మీ మొబైల్ నెంబర్లో ఉన్న 10 అంకెలు రాయాలి బాక్సుల్లో. మొబైల్ నెంబరే, మీ మొబైల్ నెంబర్లో ఉన్న 10 అంకెలు వెర్టికల్ లైన్లో ఒక నెంబర్ వచ్చేలాగా బబుల్ చేయాలి. తర్వాత టెస్ట్ ఐడి అని ఒక కాలం ఉంది. ఆ టెస్ట్ ఐడి 988 అండి. ఈ టెస్ట్ ఐడి 988 అదే నంబర్స్ బబుల్ చేయాలి. ఆ తర్వాత రైట్ సైడ్ వచ్చేసి మీ నేము అండ్ పర్టికులర్స్ ఉన్నాయి. అక్కడ ఆ వివరాలు రాసి క్యాండిడేట్ సిగ్నేచర్ దగ్గర మీ సిగ్నేచర్ చేసేయండి. నంబర్ మీన్స్ రోల్ నెంబర్. రోల్ నెంబర్ సరిగ్గా రాసి సరిగ్గా బబుల్ చేయాలి. అలా చేశారా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ అదేమైనా ఎర్రర్ అయి ఉంటే మా వాళ్ళ దగ్గర ఎక్స్చేంజ్ చేసుకోండి. మా వాళ్ళు మీ దగ్గరికి వచ్చిస్తారు, హ్యాండ్ రైజ్ చేయండి, దగ్గరికి వచ్చిస్తారు. ఎగ్జామ్ పూర్తయ్యేంత వరకు లాస్ట్ మినిట్ వరకు ఎవరిని బయటకు వదలం. మీ ఓఎంఆర్ను మలిచినా కానీ, అంటే ఫోల్డ్ చేసినా కానీ, రోల్ చేసినా కానీ, హోల్ చేసినా కానీ స్కానర్ తీసుకోదు, మీ రిజల్ట్ ఇవ్వలేము. వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. విత్ ఇన్ 1 అవర్ రిజల్ట్ ఇస్తాం. విత్ ఇన్ 1 అవర్ మీ ఓఎంఆర్ జాగ్రత్తగా ఉంటే మీ రిజల్ట్ వెంటనే తెలుసుకోవచ్చు. ఒకవేళ ఓఎంఆర్ ఫోల్డ్ అయినా రోల్ అయినా అది జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత మీదే. ముందుగా అసలు ఈ టాలెంట్ టెస్ట్ పర్పస్ ఏంటి, ఎందుకు ఈ టాలెంట్ టెస్ట్ అనేది అంటే, మేము ఒక ఇంటెన్సివ్ బ్యాచ్ ఆల్రెడీ పూర్తవబోతోంది. మరొక ఇంటెన్సివ్ బ్యాచ్ గ్రూప్ 3 ఎగ్జామ్ కోసం ఉపయోగపడేలాగా డిజైన్ చేసి పెట్టాం. అనుకోకుండా గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా వాయిదా పడటం వల్ల ఆ ఇంటెన్సివ్ బ్యాచ్ గ్రూప్ 2తో పాటు 3 కూడా ఉపయోగపడేలాగా మారిపోయింది. సో 2 and 3 సిలబస్ సేమ్ కాబట్టి ఈ ఇంటెన్సివ్ బ్యాచ్లో ఎవరికి అడ్మిషన్ ఇవ్వాలి అని తేల్చడం కోసం ఈ టాలెంట్ టెస్ట్. ఇందులో ఎవరైతే టాప్ 10లో ఉంటారో వాళ్ళకి ఇంటెన్సివ్ బ్యాచ్కి కట్టాల్సిన 15,000 మెయింటెనెన్స్ ఫీజు ఉండదు. అంటే టాప్ 10లో నిలిచినటువంటి వాళ్ళకి ఫ్రీగా అడ్మిషన్ వస్తుంది ఇంటెన్సివ్ బ్యాచ్లో. అందుకోసం మీ ప్రశ్నాపత్రంలో పక్క వాళ్ళు చూసి రాసే అవకాశం ఇవ్వకండి. సో క్వశ్చన్ పేపర్ జాగ్రత్తగా పైన పెట్టుకొని మీ ఓఎంఆర్లో మీరు కరెక్ట్ ఆన్సర్స్ బబుల్ చేయండి. కరెక్ట్ ఆన్సర్స్ బబుల్ చేయండి. రాంగ్ ఆన్సర్ చేసినట్టయితే ఎవ్రీ రాంగ్ ఆన్సర్కు 1/4 మైనస్ మార్కులు ఉన్నాయి. రాంగ్ ఆన్సర్ చేసినట్లయితే అందువల్ల పక్క వాళ్ళ దాంట్లో చూసి రాస్తే అది రాంగ్ అయిపోతే వచ్చిన మార్కులు కూడా పోతాయి. సో కాబట్టి ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి 1/4 నెగిటివ్ మార్కులు ఉన్నాయి. అందుకే చూసి రాసే పని చేయకండి. టాప్ 10లో ఉన్నటువంటి వాళ్ళకి 15,000 రూపీస్ మెయింటెనెన్స్ ఛార్జ్ పే చేయాల్సిన అవసరం లేదు. అందుకోసం అదనంగా ఈ టాలెంట్ టెస్ట్ను మీరు ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, ఇప్పటి వరకు మీరు ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి మీ ప్రిపరేషన్ ఏ స్థాయిలో ఉందో గ్రూప్ 2 and 3కి తెలంగాణ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఏ స్థాయిలో ఉందో చెక్ చేసుకోవటానికి ఇది ఒక అవకాశంగా ఉపయోగించుకోండి. సో ప్రశ్నాపత్రాలు ఏవి మేము బయటికి ఇవ్వం కాబట్టి మీకు ఇచ్చిన ప్రశ్నాపత్రం యథావిధిగా మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి. ఓఎంఆర్ షీట్తో పాటుగా హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంది. సో అప్పుడు మేము ఇండికేట్ చేస్తాం, దాన్ని ఫాలో అవ్వాలి. సో మీ క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే ఆ క్వశ్చన్ పేపర్ టాప్ హెడ్ మీద మీ పేరు మీ మొబైల్ నెంబరు అన్ని పేజీల్లో రాయాలి. మీ పేరు మీ మొబైల్ నెంబర్. మీకు ఇచ్చిన క్వశ్చన్ పేపరు పూర్తిగా 100 క్వశ్చన్స్ క్యారీ చేసి ఉంది. అది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. వాటికి కరెక్ట్ ఆన్సర్లు ఏ అయితే ఏ, బి అయితే బి, సి అయితే సి, డి అయితే డి. అవి ఓఎంఆర్లో మీరు బబుల్ చేయాలా. క్వశ్చన్ నెంబర్కి ఎదురుగా ఏది కరెక్ట్ ఆన్సరో అది బబుల్ చేయాలా. క్వశ్చన్ పేపర్లో రఫ్ వర్క్ కోసం స్పేస్ కూడా ఇచ్చాం. లాస్ట్ పేజీలో ఏదైనా రఫ్ వర్క్ చేసుకోవాలనుకుంటే ఆ లాస్ట్ పేజీలో స్పేస్ ఫర్ రఫ్ ఉన్నటువంటి దగ్గర మీరు రఫ్ వర్క్ చేసుకోవచ్చు. ఏదైనా మీరు రఫ్ చేసుకోవాలనుకుంటే క్వశ్చన్ పేపర్ మీద ఎలాంటి టిక్కులు కానీ గుర్తులు కానీ మార్కులు కానీ పెట్టడానికి వీల్లేదు. ఆ స్పేస్ ఫర్ రఫ్ అని వైట్ స్పేస్ ఇచ్చిన దగ్గర మాత్రమే రఫ్ చేసుకోవాలి. క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే టాప్ హెడ్ మీద మీ పేరు మీ మొబైల్ నెంబరు రాయాలి. సో
ఇంటెన్సివ్ బ్యాచ్ అనేది ఎలా ఉండబోతోంది అనే దానికి సంబంధించి ఆల్రెడీ యూట్యూబ్లో ఒక వీడియో పెట్టాం. దాది మీకు చేరిందని నేను అనుకుంటాను. చేరకపోతే చూసి కూడా చెప్పొచ్చు. ఇప్పుడు కూడా ప్రైమరీ డీటెయిల్స్ ఇస్తాం ఎండింగ్లో. ఓకేనండి. సో మా వాళ్ళు మీ దగ్గరికి వచ్చి క్వశ్చన్ పేపర్ ఇస్తారు. మీ క్వశ్చన్ పేపర్ మీరు జాగ్రత్తగా పెట్టుకొని తిరిగి దాన్ని హ్యాండ్ ఓవర్ చేయాల్సినటువంటి బాధ్యత మీదే. ఒకసారి మీ ఓఎంఆర్ ఫైనల్గా చెక్ చేసుకోండి. క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత ఓఎంఆర్ చేంజ్ చెయ్యము. క్వశ్చన్ పేపర్ ఇచ్చిన వెంటనే స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. మేము స్టార్ట్ చెప్తాం, అప్పుడు స్టార్ట్ చేయొచ్చు. సో క్వశ్చన్ పేపర్ ఇచ్చిన వెంటనే టాప్ హెడ్ మీద మీ పేరు, మొబైల్ నెంబర్ రాయాలి. "90 minutes of time for 100 questions. Every wrong answer 1/4 negative marking ఉంది. Every wrong answer 1/4 negative marking ఉంది. చూసుకొని చేయండి. లాస్ట్ టైం టాలెంట్ టెస్ట్లో 290 మంది ఓఎంఆర్లు ఇన్వాలిడ్ అయినాయి. 290 మంది ఓఎంఆర్లు ఇన్వాలిడ్ అయినాయి. దాన్ని బట్టి గుర్తుపెట్టుకోండి, మీ ఓఎంఆర్ జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. హోల్డ్ చేయటం కానీ, ఫోల్డ్ చేయటం కానీ, రోల్ చేయటం కానీ చేయొద్దు. ఇన్వాలిడ్ అయితే మీ రిజల్ట్ రాదు.
క్వశ్చన్స్ వదిలేయద్దండి, అన్నీ ఆన్సర్ చేయండి. తప్పైందో రైట్ అయిందో తెలుసుకోవచ్చు మనం. అన్నీ ఆన్సర్ చేయండి. మీరు తప్పుపోతుందా రైట్ వస్తుందా తెలుసుకోవచ్చు. రిజల్ట్ ఇచ్చేటప్పుడు మీ ఎన్ని కరెక్ట్ అయినాయి, ఎన్ని రాంగ్ అయినాయి, ఎన్ని వదిలేశారు, అన్ని వివరాలు రిజల్ట్లో ఉంటాయి. అందువల్ల ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, వదిలేయకండి. లాస్ట్ 1 minute అండి. చెక్ చేసుకోండి మీ ఓఎంఆర్. బబుల్ చేసేది ఉంటే ఏమన్నా బబుల్ చేసేయండి. మీరున్న చోటే కూర్చోవాలి. స్టాప్ రైటింగ్, స్టాప్ రైటింగ్. మీ రోలో చివరిలో ఉన్న వ్యక్తి దగ్గరికి మీ ఓఎంఆర్ షీట్ పాస్ ఆన్ చేయండి. సెంటర్ కార్నర్లో ఉన్న వాళ్ళ దగ్గరికి మీ ఓఎంఆర్ పాస్ ఆన్ చేయండి. క్వశ్చన్ పేపర్ మాత్రం మీ దగ్గర అట్టే పెట్టుకోండి. ఇంటెన్సివ్ బ్యాచ్లో అడ్మిషన్ కోసం మా ఇంటెన్సివ్ బ్యాచ్ రోజు పరీక్ష జరిగేలాగా డిజైన్ చేయబడింది. 100 days ప్రోగ్రామ్ ఇది. లాస్ట్ బ్యాచ్ రేపటితో 100 days కంప్లీట్ అవుతున్నాయి. లాస్ట్ ఇంటెన్సివ్ బ్యాచ్. సో ఆ ప్లేస్లో మరొక బ్యాచ్ని తీసుకోబోతున్నాం. దాంట్లో అడ్మిషన్ కోసమని టాలెంట్ టెస్ట్ పెట్టాం. అందులో ఉన్న సీట్ల సంఖ్య 240. అంటే 240 మందిని మాత్రమే తీసుకోవటానికి ఈ టాలెంట్ టెస్ట్ పెట్టాం. సో ఇందులో ఎవరైతే నిర్ణీత కట్ ఆఫ్ను దాటి ఉన్నారో వాళ్ళకి మేము రేపటికల్లా మెసేజ్ పెడతాం, మీరు ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ ఫర్ ఇంటెన్సివ్ బ్యాచ్ అని. మీకు విల్లింగ్ అయితే ఆఫీస్కి వచ్చి అడ్మిషన్ తీసుకోవాలి. సో అడ్మిషన్ 10వ తారీఖుతో క్లోజ్ చేస్తాం. ఫస్ట్ కమ్ ఫస్ట్ పేజెస్లో మొదట వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యత. సో ఎవరికైతే మా నుంచి మెసేజ్ వచ్చిందో వాళ్ళు ఎలిజిబుల్ అయినట్టు దీంట్లో. సో ఆ రిజల్ట్ బేస్ చేసుకొని ఒక కట్ ఆఫ్ మార్కు బేస్ చేసుకొని మీకు మెసేజ్ పెడతాం. ఆ మెసేజ్ వచ్చినటువంటి వాళ్ళు మెసేజ్ చూపించి అడ్మిషన్ తీసుకోవచ్చు. మిగిలినటువంటి వివరాలన్నీ వీడియోలో ఉన్నాయి. యూట్యూబ్ వీడియో నాగార్జున స్టడీ సర్కిల్లో ఈ ప్రోగ్రాం గురించి చెప్తూ అందులో మీరు చూస్తే క్లారిటీ వస్తుంది. అలాగే ఈరోజు జరిగిన పరీక్షలో క్వశ్చన్ పేపర్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 1
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ 2024-25 ప్రకారం ఈ క్రింది వ్యాఖ్యానాలలో ప్రతి రూపాయికి సంబంధించి సరైనవి అని ఇచ్చాం. అంటే ఒక రూపాయి కేంద్ర ప్రభుత్వానికి ఎలా వస్తుంది, ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలా ఖర్చు అవుతుంది, ఆ డైమెన్షన్లో రీసెంట్గా వచ్చిన కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ మీద ఈ ప్రశ్న ఉంది. స్టేట్మెంట్ నెంబర్ 1, అత్యధిక రాబడినిచ్చే పన్ను జిఎస్టీ అని ఇచ్చాం. ఇది లాస్ట్ ఇయర్ అయితే ఇది కరెక్ట్ అయ్యేది, ఈ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్. సో కాబట్టి స్టేట్మెంట్ నెంబర్ 1 రాంగ్. సెకండ్ 1, అత్యధిక రాబడి మార్గం రుణాలు. అంటే రూపాయిలో దేని ద్వారా ఎక్కువ రాబడి వస్తుంది అని చూసినట్లయితే రుణాల ద్వారా ఎక్కువ రాబడి వస్తుంది కేంద్ర ప్రభుత్వానికి, అందుకే స్టేట్మెంట్ నెంబర్ 2 కరెక్ట్. థర్డ్ 1, అత్యధిక చెల్లింపులు వడ్డీలు. అంటే కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి రూపాయిలో ఎక్కువ మొత్తంలో దేనికి పే చేస్తుంది అనే దాంట్లో వడ్డీలని ఇచ్చారు. ఇది 2 years బ్యాక్ వరకు కరెక్ట్. బట్ లాస్ట్ ఇయర్ అండ్ ఈ ఇయర్ మాత్రం అంటే 23-24, 24-25లో మాత్రం అత్యధిక చెల్లింపులు కేంద్రం నుండి రాష్ట్రాలకు ఇచ్చే పన్నుల వాటా అండ్ గ్రాంట్లు, ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంది చెల్లింపులల్లా. అందువల్ల స్టేట్మెంట్ నెంబర్ 3 రాంగ్. సబ్సిడీలకు రక్షణకు కలిపి 14% ఖర్చు పెడుతున్నారని ప్రతి రూపాయిలో. అందులో సబ్సిడీలేమో 6 పైసా అంటే 6%, రక్షణకేమో 8%, రెండు కలిపితే 14. స్టేట్మెంట్ నెంబర్ 4 కూడా కరెక్ట్. అంటే 2, 4 సరిగ్గా ఉన్నాయి. కాబట్టి మనం సి ఆన్సర్ సెలెక్ట్ చేసుకుంటే కరెక్ట్ అవుతుంది. సి ఆన్సర్ ఫస్ట్ దానికి సి పెడితే కరెక్ట్. ఇక రెండో ప్రశ్న చూడండి. 2024-25 తెలంగాణ వార్షిక బడ్జెట్ ప్రసంగంలో అంటే బడ్జెట్ ప్రసంగం చేసేటప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి అండ్ ఆర్థిక శాఖ మంత్రులు శ్రీ బట్టి విక్రమార్క గారు ఉటంకించిన వ్యాఖ్యలకు సంబంధించి సరైనవి. ఆయన బడ్జెట్ ప్రసంగంలో కొంతమంది ప్రముఖుల వ్యాఖ్యలను మెన్షన్ చేశారు. ఆ వ్యాఖ్యలు ఏది ఎవరిది అనే దాంట్లో కరెక్ట్ గుర్తుపట్టాలని. ఏ పనైనా ఆగవచ్చు కానీ వ్యవసాయం ఆగదు జవహర్లాల్ నెహ్రూ. ఏదైనా పని జరిగే వరకు అది అసాధ్యంగా గోచరిస్తుంది నెల్సన్ మండేలా. మహిళలు సాధించిన ప్రగతే ఆ సమాజ ప్రగతికి కొలమానంగా నేను భావిస్తాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ప్రజాస్వామ్యం అనేది బలవంతులకి బలహీనులకి సమాన అవకాశాలు కల్పించేది మహాత్మా గాంధీ. ఇందులో మనం గుర్తుపెట్టాల్సింది ఆ స్టేట్మెంట్ కరెక్టా కాదా వారిదేనా అని గుర్తుపట్టాలి. ఆ స్టేట్మెంట్ బడ్జెట్ ప్రసంగంలో ఉందా లేదా గుర్తుపట్టాలి. ఓకేనండి. సో ఇచ్చినవి అన్ని బడ్జెట్ ప్రసంగంలో ఉన్నాయి, అన్ని కరెక్టే ఉన్నాయి. అప్పుడు సి కరెక్ట్ ఆన్సర్. 1, 2, 3 and 4 సి అనేది కరెక్ట్ ఆన్సర్. అలాగే క్వశ్చన్ నెంబర్ 4 చూడండి ఒకసారి. తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం రీసెంట్లీ రిలీజ్ అయింది. సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఆఫ్ తెలంగాణ 2024ను అనుసరించి 2023లో గత సంవత్సరంతో పోలిస్తే అంటే 23లో గత సంవత్సరం అంటే 22తో పోలిస్తే తెలంగాణను సందర్శించిన పర్యాటకుల సంఖ్య. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏముంది అంటే దేశీయ పర్యాటకులేమో తగ్గారు, విదేశీ పర్యాటకుల సంఖ్య ఏమో పెరిగింది. బి కరెక్ట్ ఆన్సర్. నేరుగా ఆన్సర్ చేయొచ్చు, బి కరెక్ట్ ఆన్సర్. ఆ తర్వాత ఒక క్వశ్చన్ చూడండి. 12వ ప్రశ్న, ఎకానమీలో 12వ ప్రశ్న. ధరల స్థాయి పెరుగుతూ ఉన్నప్పటికీ ప్రభుత్వం సబ్సిడీలు ఇవ్వనిచో ఆ సంవత్సరంలో అధిక విలువ కలిగి ఉండేది క్రింది వానిలో. సబ్సిడీలు ఇవ్వలేదు, ఆ ఇయర్ ధరలు పెరుగుతున్నాయి. అప్పుడు ఏది ఎక్కువ ఉంటుంది క్రింది వానిలో అని 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ స్థిర ధరల్లో, ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్ స్థిర ధరల్లో, ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ ప్రస్తుత ధరల్లో, ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్ ప్రస్తుత ధరల్లో. 12వ ప్రశ్న. ఇందులో ఒకసారి జాగ్రత్తగా క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ధరల స్థాయి పెరుగుతూ ఉన్నప్పుడు ధరలు పెరుగుతుంటే ప్రస్తుత ధరలలో వాల్యూ ఎక్కువ ఉంటుంది, స్థిర ధరలలో వాల్యూ తక్కువ ఉంటుంది. అప్పుడు మనం ఆన్సర్ సెలెక్ట్ ఎలా చేయాలి? ప్రస్తుత ధరలలో ఉన్నదాన్ని సెలెక్ట్ చేయాలి ఫస్ట్. ఆ తర్వాత సబ్సిడీలు ఇవ్వనిచో అంటే సబ్సిడీలు ఇవ్వలేదు అంటే దాని అర్థం ఏంటి? ఫ్యాక్టర్ కాస్ట్ వాల్యూ తక్కువ ఉంటుంది, సబ్సిడీలు ఇవ్వకపోతే మార్కెట్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు ప్రస్తుత ధరలలో మార్కెట్ ప్రైస్
రెండున్న కాంబినేషన్ గుర్తుపట్టాలా. అన్ని ఎన్ఎన్పిలే కాబట్టి ఇక కన్ఫ్యూజన్ లేదు. ప్రస్తుత ధరలలో మార్కెట్ ప్రైస్ ఎన్ఎన్పి. ఏది కరెక్ట్ ఆన్సర్? డి పెడితే కరెక్ట్ ఆన్సర్. అలాగే క్వశ్చన్ నెంబర్ 15 చూడండి ఒకసారి. 15 క్వశ్చన్, 5 సంవత్సరాల వయస్సు లోపల పిల్లలలో అండర్ వెయిట్ పిల్లల శాతం అనగా అండర్ వెయిట్, లోయర్ వెయిట్, ఈ రెండు పదాలు ఉంటాయి. అండర్ వెయిట్, లోయర్ వెయిట్. లోయర్ వెయిట్ అంటే ఎత్తుకు తగ్గ బరువు లేకపోవటం. అండర్ వెయిట్ అంటే వయస్సుకు తగ్గ బరువు లేకపోవటం. అదే స్టంటింగ్ అంటే వయస్సుకు తగ్గ ఎత్తు లేకపోవటం. స్టంటింగ్ అంటే వయస్సుకు తగ్గ ఎత్తు లేకపోవటం. సో ఇక్కడ ఇచ్చింది అండర్ వెయిట్ అంటే వయస్సుకు తగ్గ బరువు లేకపోవటం. ఒకవేళ లోయర్ వెయిట్ అంటే అప్పుడు ఎత్తుకు తగ్గ బరువు లేకపోవటం అయ్యేది. లోయర్ వెయిట్ అయినా వెయిట్ తక్కువ ఉండటమే, అండర్ వెయిట్ అయినా వెయిట్ తక్కువ ఉండటమే. బట్ దేంతో కంపేర్ చేయాలి? వయస్సుకు తగ్గ బరువు లేకపోతే దాన్ని అండర్ వెయిట్ అంటాం. అప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏంటి? 2 మాత్రమే. బి కరెక్ట్ ఆన్సర్. బి కరెక్ట్ ఆన్సర్. ఇవి కొన్ని మచ్చుకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి అన్ని క్వశ్చన్ల ఎక్స్ప్లెనేషన్ ఈ పేపర్కు సాధ్యం కాదు, ఎందుకంటే మీరు ఇక్కడే 2-3 గంటలు ఉండాల్సి వస్తుంది. సో మరిన్ని వేరే సబ్జెక్ట్ కూడా పరిచయం చేయడానికి రెగ్యులర్గా గ్రాండ్ టెస్ట్లన్నీ కూడా ఇంటెన్సివ్ బ్యాచ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంటెన్సివ్ బ్యాచ్లో ఆల్ గ్రాండ్ టెస్టెస్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ బ్యాచ్లో అడ్మిషన్ తీసుకోవటం కోసమే ఈ టాలెంట్ టెస్ట్. అవునా? ఎలా అడ్మిషన్ పొందాలి? మీకు మెసేజ్ వస్తే మీకు ప్రొవిజనల్గా అడ్మిషన్కి సెలెక్ట్ అయినట్టు అర్థం. ఈ టెస్ట్లో ఎవరైతే టాప్ 10లో ఉన్నారో వాళ్ళకి మెయింటెనెన్స్ ఛార్జ్ కింద 15,000 పే చేయాలి. అది పే చేయాల్సిన అవసరం లేకుండా ఫ్రీ అడ్మిషన్ ఆఫర్ చేస్తారు. ఫ్రీ అడ్మిషన్, ఓకేనా? టాప్ 10లో ఉన్నటువంటి వాళ్ళకి ఆ టాప్ 10 లిస్ట్ అవుట్ అయిపోతుంది కొద్దిసేపట్లోనే. సో వాళ్ళకి ఫ్రీ అడ్మిషన్ ఉంది. 15,000 కట్టాల్సిన, మెయింటెనెన్స్ కట్టాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా ఇంటెన్సివ్ బ్యాచెస్ అంటే మేము లాస్ట్ ఇంటెన్సివ్ బ్యాచ్లో సుమారుగా 100 రోజుల వ్యవధిలో 80 టెస్టులు కండక్ట్ చేశాం. 80 టెస్టులు కండక్ట్ చేశాం. ఆ 80 టెస్టుల క్యుములేటివ్ రిజల్ట్ తీసి అందులో 240 మంది నుంచి ఒక 60 మందిని రేపు సెలెక్ట్ చేయబోతున్నాం లాస్ట్ బ్యాచ్లో. ఆ 60 మందికి సూపర్ 60 బ్యాచ్ అని ఇంకో బ్యాచ్ ఉంది. సూపర్ 60 బ్యాచ్ అని ఇంకో బ్యాచ్. ఎందుకంటే ఇది ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది కాబట్టి. సో ఆ 100 రోజుల్లో ఎవరైతే 100 డేస్లో 80 టెస్టులు రాసి 80 టెస్టులల్లో ఎవరైతే మెరుగ్గా ఉన్నారో వాళ్ళను సూపర్ 60 కింద తీసుకోబోతున్నాం. వాళ్ళదో సపరేట్ బ్యాచ్, వాళ్ళదొక సపరేట్ బ్యాచ్. ఆ సూపర్ 60లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఇంచుమించు జాబ్కి సెలెక్ట్ అయినట్టే. బట్ వాళ్ళకు ఏ జాబ్ అనేది తేల్చడం కోసం, వాళ్ళ ప్రిపరేషన్ మరింత మెరుగుపరచడం కోసం మరొక 100 రోజులు వాళ్ళను నెక్స్ట్ స్టెప్లోకి తీసుకెళ్తున్నాం. సో మీరు ఇంటెన్సివ్ బ్యాచ్లోకి రావడానికి ఈ టాలెంట్ టెస్ట్. ఇంటెన్సివ్ బ్యాచ్లో డైలీ 10 అవర్స్ రీడింగ్ అయ్యేలాగా చూస్తాం మేము. 10 అవర్స్, ఎవ్రీ 2 అవర్స్కి ఒక సబ్జెక్టు లాగా ఏం చదవాలో, ఏ పుస్తకాలు చదవాలో, ఎలా చదవాలో అన్నీ ఫ్యాకల్టీ దగ్గరుండి చూసుకుంటారు. 2 అవర్స్కి ఒక సార్ మారుతారు, 2 అవర్స్కి ఒక సబ్జెక్టు మారుతుంది. ఆ పద్ధతిలో ఇంటెన్సివ్ బ్యాచ్ ఏ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు 8 గంటలు చదివిన దాని మీద ఆ రోజు సాయంత్రం మళ్ళీ 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. డైలీ టెస్ట్ ఉంటుంది. ఎవ్రీ వీక్ అయిపోగానే క్యుములేటివ్ రిజల్ట్ తీస్తారు. టాపర్స్ క్యుములేటివ్ ఎక్కడున్నాం. ఎవ్రీ సబ్జెక్ట్ అయిపోగానే గ్రాండ్ టెస్ట్ పెడతారు. ఆ సబ్జెక్ట్లో మనం ఎక్కడున్నాం, ఎలా షైన్ అవ్వాలి, ముందుకు ఎలా వెళ్ళాలి. మామూలుగా 3 నెలలు కాదు, చాలామంది అభ్యర్థులు 6 నెలల కాలం ఉన్న తెలంగాణ గ్రూప్ 2 సిలబస్ ప్రిపరేషన్ పూర్తి చేయని వాళ్ళు ఉన్నారు. స్టడీ హాల్లో కానీ, లైబ్రరీలో కానీ, సొంతంగా చదువుకోవటం వల్ల కానీ మా దగ్గర 100 డేస్ లోపల 90 డేస్లోనే గ్రూప్ 2 టోటల్ సిలబస్ పూర్తి చేయించి రీసెంట్ 1 వీక్ నుంచి సెకండ్ రివిజన్ కూడా స్టార్ట్ చేశారు వాళ్ళు. సెకండ్ రివిజన్ కూడా ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయో, కొన్ని సబ్జెక్టులో మనం ఇంకా ఫుల్ఫిల్ కాలేదనుకున్న ఇంపార్టెంట్ స్కోరింగ్ టాపిక్స్ ఉంటే సెకండ్ రివిజన్ కూడా మొదలుపెట్టారు. అంటే వితిన్ 100 డేస్ లోపల మన ప్రిపరేషన్ సక్రమంగా జరిగేలాగా కోర్సు డిజైన్ చేయబడింది. సో అలాంటి కోర్సే ఇంటెన్సివ్ బ్యాచ్, ఇంటెన్సివ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్. సో ఆ ప్రోగ్రాంలో మీరు జాయిన్ అవ్వటానికి 2 కండిషన్స్ ఉన్నాయి. ఒకటి, మీరు ఈ టాలెంట్ టెస్ట్లో కట్ ఆఫ్ మార్క్ దాటాలి. రెండవది, అందులో కోచింగ్ కోసం లేదా టెస్టుల కోసం, మామూలుగా మీరు బయట చూస్తుంటారు
ఎలా అంటే ఒక 10-15 టెస్టులు పెట్టేసి ఒక 10,000 రూపాయల దాకా ఫీజులు కలెక్ట్ చేసేటటువంటి సంస్థలు ఉన్నాయి. పేర్లతో మనకు పని లేదు. కానీ 80 టెస్టులు, దాంట్లో సుమారుగా 60కి పైగా టెస్టులు సెక్షన్ వారీ టెస్టులు, డైలీ టెస్టులు, అలాగే మరొక 20 వరకు గ్రాండ్ టెస్టులు. ఇలా ఉండాలి అంటే సుమారుగా దానికి ఎంత ఫీజు తీసుకుంటారనేది మీకు తెలుసు. బట్ ఇక్కడ ఆ కోర్సు తాలూకు ఫీజు ఏమీ లేదు. కోర్సు ఒరిజినల్ ఫీజు అంతా, అంటే ఫ్యాకల్టీ 20 మంది పనిచేస్తారు. సో ఆ 20 మందికి చెల్లించాల్సిన సర్వీస్ ఛార్జీ ఇప్పుడు పే చేయాల్సిన అవసరం లేదు. ఉద్యోగం వస్తే 1 మంత్ శాలరీ పే చేయాలి. అది కూడా మొదటి నెల, 2వ నెల, 3వ నెల, 3 నెలల వ్యవధిలో. ఎందుకంటే కొంతమందికి సెంటిమెంట్ ఉంటాయి, ఫస్ట్ నెల అమ్మ నాన్నకి ఇవ్వాలని, సెకండ్ నెల దేవుడికి ఇవ్వాలని, థర్డ్ నెలన్న గురువుకి ఇవ్వాలి కదా. అందుకోసమే ఏం చేసాం, మొదటి 3 నెలల లోపల మీరు 1 మంత్ శాలరీ మీరే తెచ్చిచ్చేలాగా లీగల్ అగ్రిమెంట్ ఎగ్జిక్యూట్ చేస్తాం. అడ్మిషన్ స్టార్ట్ అయిన తర్వాత మొదటి వారం లోపల మీకు అగ్రిమెంట్ కాపీ ఇస్తారు. అగ్రిమెంట్ కాపీ మీకు మాకు మ్యూచువల్ ఉంటుంది. ఉద్యోగం వస్తే 1 మంత్ శాలరీ ఇస్తానని అండర్టేకింగ్ రాసిస్తారు, అంతే అందులో. ఓకేనండి. ఒకవేళ ఉద్యోగం రాలేదనుకోండి, అప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదు, 1 రూపీ కూడా కట్టాల్సిన అవసరం లేదు. బట్ ఫ్యాకల్టీ సర్వీస్ ఏదైతే ఉందో, ఇన్స్టిట్యూట్ సర్వీస్ ఏదైతే ఉందో అది ఫ్రీగా అందుబాటులోకి తీసుకొస్తున్నాం. కానీ మీ బ్యాచ్ మెయింటైన్ చేయడానికి కావలసిన లొకేషన్కు రెంటల్ ఎక్స్పెండిచర్ కానీ, అలాగే మెయింటెనెన్స్ ఎక్స్పెండిచర్ కానీ అది ఎవరికి వారే భరించుకోవాలి. ఎందుకంటే స్టడీ హాల్ ఫీజు లాగా, ఎందుకంటే సుమారుగా 100 డేస్ కంప్లీట్ అవ్వడానికి 4 మంత్స్ డ్యూరేషన్ పడుతుంది. సో అందువల్ల దానికి ఆ రెంటల్ అండ్ బేసిక్ క్లీనింగ్ అండ్ వాటర్, అలాగే కరెంట్, ఇలాంటి మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రం మీరే భరించాలి అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు. సో కాబట్టి దానికోసం 15,000 రూపీస్ పర్ హెడ్ ఛార్జ్ చేస్తారు. అంటే మీరు ఏం చేయాలి, ఈ బ్యాచ్లో అడ్మిషన్ తీసుకోవాలంటే, ఒకటి టాలెంట్ టెస్ట్లో కట్ ఆఫ్ దాటి ఉండాలి, 2 వచ్చేసి ఆ 15,000 ఎవరు పే చేస్తారో వాళ్ళకి అడ్మిషన్ కన్ఫర్మ్ చేస్తాం. అలాగని టాలెంట్ టెస్ట్ రాయకుండా దీంట్లో అడ్మిషన్ ఇవ్వం. ఎందుకంటే ఆల్రెడీ టాలెంట్ టెస్ట్లో సుమారుగా 1100కు పైగా అటెండ్ చేశారు, 1100కు పైగా అటెండ్ చేస్తున్నారు. అందులో 240 మందిని మేము తీసుకుంటాం. అయితే 240 మంది ముందు సెలెక్ట్ అయినటువంటి వాళ్ళలో కొంతమందికి విల్లింగ్ ఉండకపోవచ్చు. ఈరోజు జస్ట్ అవగాహన కోసం టెస్ట్ రాసి ఉండొచ్చు, వాళ్ళు ఆ పై మొదటి 240 మందిలో ఉండి ఉండవచ్చు. సో అందుకోసం మేము ఏం చేస్తాం, 240 మందిని తీసుకోవటానికి ఒక 300 మందికి సెలెక్ట్ చేసి మెసేజ్ పంపుతాం ఈరోజు పరీక్ష రాసిన వాళ్ళలో. అంటే ఒక 50-60 మంది వాళ్ళ విల్లింగ్ లేకపోవచ్చు, లేదా ఆ 15,000 కూడా కట్టలేనటువంటి పరిస్థితి ఉండొచ్చు ఇతరత్ర ఆ కారణం చేత. అందుకోసం మీకు మెసేజ్ వచ్చింది అంటే మీరు ప్రొవిజనల్గా సెలెక్ట్ అయినట్టు అర్థం. వచ్చి ఆ 15,000 కట్టుకొని మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకొని రావాలి, 15,000 తీసుకొని రావాలి. అది ఒక అప్లికేషన్ ఇస్తారు మా ఇన్స్టిట్యూట్లో, ఆ అప్లికేషన్ ఫిల్ చేసి అడ్మిషన్ తీసుకోవచ్చు. ఇక ఒకవేళ మీరు టాప్ 10లో ఉన్నట్టయితే ఈ టెస్ట్లో ఆ 15,000 కట్టాల్సిన అవసరం లేదు. కానీ జాబ్ వచ్చిన తర్వాత 1 మంత్ శాలరీ అగ్రిమెంట్ మాత్రం అందరికీ ఒకటే. కొంతమంది పేదవాళ్ళు ఉండి అది పే చేయలేము, అవునా ఇప్పుడే ఫీజులు పే చేయలేము, ఇంటెన్సివ్ బ్యాచ్లు కొంతమంది 40,000, 30,000, 50,000 అలా ఛార్జ్ చేస్తున్నారు. ఆ ఛార్జెస్ ఇప్పుడు ఏమీ లేవు. ఉద్యోగం వస్తేనే పే చేయాలి, లేకపోతే పే చేయాల్సిన అవసరం లేదు. ఆ ఉద్యోగం కూడా గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ సెలెక్ట్ అయితేనే పే చేయాలి, వేరే ఉద్యోగానికైతే అవసరమేమీ లేదు. ఒకవేళ ఈ నాలెడ్జ్ మీకు ఉపయోగపడి ఏ ఉద్యోగం వేరేది ఏదైనా వచ్చిందనుకోండి పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ గ్రూప్ 1 సెలెక్ట్ అయ్యి గ్రూప్ 2 కూడా సెలెక్ట్ అయ్యి మీరు గ్రూప్ 1 జాయిన్ అయ్యారనుకోండి, అప్పుడు మాత్రం మీరు గ్రూప్ 2 సెలెక్ట్ అయ్యారు కాబట్టి పే చేయాలి, అప్పుడు మాత్రం పే చేయాలి. మీరు వదిలేస్తే పే చేయాలి. బట్ ఒకవేళ 2 కానీ 3 కానీ ఒకవేళ మీరు దేంట్లో సెలెక్ట్ కాకపోతే 1 రూపీ కూడా పే చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఇది ఒకటి గుర్తించండి. సరే, ఈ సందర్భంగా మాట్లాడాల్సిందిగా మా హిస్టరీ ఫ్యాకల్టీ నాగరాజ్ సార్ని ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆఫీసర్స్. సో ముందుగా ఎగ్జామ్ పోస్ట్పోన్ అయినప్పటికీ కూడా మధ్యలో వదిలిపెట్టకుండా ఓపికగా ఉన్నటువంటి మీ ఓపికకు నా జోహార్లు. కారణం ఏంటంటే చాలామంది ఎగ్జామ్ పోస్ట్పోన్ అనేటువంటి వెంటనే తమ ప్రిపరేషన్ ఆపేసి ఊర్లోకి వెళ్ళి బాయడికాడికి వెళ్ళి రకరకాలైనటువంటి కార్యక్రమాల్లో వాళ్ళు తమ బిజీగా ఉన్నారు. సో ఆ కార్యక్రమాలు కాకుండా ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉద్యోగాన్ని సాధించాలనేటువంటి మీ లక్ష్యాన్ని కంటిన్యూగా కొనసాగిస్తున్నటువంటి ఈ పద్ధతి పోటీ పరీక్షలకు అత్యంత ముఖ్యమైనది. ఇక్కడ పోటీ పరీక్షల్లో ముఖ్యంగా మన తెలంగాణ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 పోస్టుల కోసం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ సిలబస్ని మిత్రులు బాగా పరిశీలించి ఉంటారు.
సో ఈ సిలబస్ అంతా కూడా ఒకదానికి మరొకటి పూర్తిగా అనుసంధానించబడి ఉంటుంది. మీరు గమనించినట్లయితే ఫస్ట్ పేపర్లో ఉన్నది సెకండ్ పేపర్లో ఉంది, సెకండ్ పేపర్లో ఉన్నది థర్డ్ పేపర్లో ఉంది, థర్డ్ పేపర్లో ఉన్నది ఫోర్త్ పేపర్లో ఉంది, ఫోర్త్ పేపర్లో ఉన్నది అన్ని దాంట్లో ఉంది. కాబట్టి ఏది ఎక్కడ అనుసంధానించుకుంటూ చదవాలనేటువంటి విషయం మీద మీకు పరిపూర్ణమైనటువంటి సమాచారం, పరిపూర్ణమైనటువంటి ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ మీకు ఇంటెన్సివ్ ప్రోగ్రాంలో లభించడం అనేటువంటి జరుగుతుంది. ఒకసారి ఓ క్వశ్చన్ ఒకసారి పరిశీలించండి. అంటే ప్రస్తుత పోటీ పరీక్షల్లో సింగిల్ లైన్ క్వశ్చన్స్ అనేటువంటి దాదాపుగా కనుమరుగైపోయాయి అనేటువంటి విషయాన్ని మీరు గమనించే ఉంటారు. వాస్తవానికి యూపీఎస్సీని దాటి మన టీజీపీఎస్సీ క్వశ్చన్ పేపర్ ఈ మధ్య కాలంలో రూపొందించబడ్డం అనేటువంటి జరుగుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 67 అక్కడ నుంచి మీకు హిస్టరీ స్టార్ట్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 67 స్టేట్మెంట్ 1, ఈ క్రింది అంశాల్లో సరైనవి గుర్తించండి. స్టేట్మెంట్ 1, శ్రీపాద అమృత డాంగే నిర్వహించిన సోషలిస్ట్ అను పత్రిక తొలి వామపక్ష పత్రిక మరియు ఆయన గాంధీ వర్సెస్ లెనిన్ అను గ్రంథాన్ని రచించాడు. 2, ఎంఎన్ రాయ్ అసలు పేరు నరేంద్ర భట్టాచార్య, ఆయన నిర్వహించిన పత్రిక వాన్గార్డ్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్. స్టేట్మెంట్ 3, భారతదేశంలో మొదటి మేడేని కలకత్తాలో 1925లో తొలిసారిగా నిర్వహించారు. స్టేట్మెంట్ 4, ఫ్రీడమ్ అట్ మిడ్ నైట్ అను గ్రంథాన్ని డొమినిక్ లాపీరే, లారీ కాలిన్స్ అను రచయితలు రచించారు. ఇందులో మనం కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అంశం ఎక్కడ ఉంటుంది అంటే, చాలామంది ఎంఎన్ రాయ్ అంటే మాధవేంద్రనాథ రాయ్ అనేటువంటి పేరు చాలా స్పష్టంగా తెలిసే ఉంటుంది. మాధవేంద్రనాథ రాయ్ అసలు పేరు నరేంద్ర భట్టాచార్య. మాధవేంద్రనాథ రాయ్ అసలు పేరు నరేంద్ర భట్టాచార్య అండ్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా మేడే ఉత్సవాలను మద్రాసులో నిర్వహించడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఇక్కడ మనకు స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 4 ఇవి రెండు కూడా సరైనవి. ఎంఎన్ రాయ్ అసలు పేరు నరేంద్ర భట్టాచార్య, ఆయన నిర్వహించినటువంటి పత్రిక వాన్గార్డ్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్. సో స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 అండ్ స్టేట్మెంట్ 4 ఇవి మూడు సరైనవి. రైట్. సో ఇంకో క్వశ్చన్ ఒకసారి పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ 69 మధ్యయుగ భారతదేశ చరిత్రకు సంబంధించినది. మనం చదివిన అంశాలే, కానీ పోటీ పరీక్షల్లో ఈ మధ్యకాలంలో ఒక స్టేట్మెంట్ల రూపంలో వాటిని ఏ విధంగా మనని ఇబ్బంది గురి చేయడానికి క్వశ్చన్ పేపర్ను సెట్ చేస్తున్నటువంటి వారు ప్రయత్నిస్తున్నారు అనేటువంటి విషయం ఈ ప్రశ్న ద్వారా మీకు బాగా అర్థం కావడం జరుగుతుంది. ఈ క్రింది అంశాలలో సరైనవి గుర్తించండి. స్టేట్మెంట్ 1, సమర్థ రామదాస్ రచించిన దాసబోధ అను గ్రంథంలో ఉత్తమ పురుష అను భాగంలో శివాజీ ఉత్తమ లక్షణాలు కలవు. దాదాపుగా విద్యార్థులందరూ కూడా చదివేటప్పుడు దాసబోధ అనేటువంటి గ్రంథం వరకు మాత్రమే చదువుతారు. కానీ దాసబోధ అనేటువంటి గ్రంథంలో చాలా సబ్ టాపిక్స్ ఉన్నాయి, చాలా విభాగాలు ఉన్నాయి. అందులో శివాజీ యొక్క ఉత్తమ లక్షణాలను గురించి చాలా స్పష్టంగా దగ్గర నుంచి చూసి ఉత్తమ పురుష అనేటువంటి విభాగంలో శివాజీ యొక్క ఉత్తమ లక్షణాలను గురించి ఈ రచయిత చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది, ఈ యొక్క సమర్థ రామదాస్. నెక్స్ట్ స్టేట్మెంట్ 2, క్రీస్తు శకం 1653లో శివాజీ విజయ శకంను ప్రారంభించాడు. మనం చదివినటువంటి శకాలలో ఎక్కడా చాలా పుస్తకాలలో ఈ విజయ శకం అనేటువంటిది మీకు కనిపించదు. మహారాష్ట్రలో ఇప్పటికీ చాలా ప్రాంతాలలో కొంతమంది ఈ మహారాష్ట్ర కులస్తులు, మహారాష్ట్ర మావటికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇప్పటికీ ఈ శకాన్ని అనుసరించడం అనేటువంటి జరుగుతుంది. శివాజీ సింహగఢ్ అనేటువంటి ఒక కోటను ఆక్రమించుకున్న తర్వాత దాన్ని పురస్కరించుకొని ఆయన విజయ శకాన్ని ప్రారంభించడం జరిగింది. స్టేట్మెంట్ 3, మావలి జాతీయ నాయకుడు చంద్రకాంత్ మోరే. శివాజీ ఒక గిరిజన తెగవారిని తన సైన్యంలో చేర్చుకోవడం జరిగింది. ఆ గిరిజన తెగవారే మావలి జాతి వారు. ఆ జాతి నాయకుడు చంద్రకాంత్ మోరే. అంటే ప్రశ్న ఎంత లోతుగా ఎంత విశ్లేషణాత్మకంగా అడుగుతున్నారో ఒకసారి మీరు పరిశీలించండి. శివాజీ ఆక్రమించుకున్నటువంటి తొలికోట తోరణ. సో ఇందులో ఈ స్టేట్మెంట్లన్నీ కూడా సరైనవే. 1, 2, 3, 4
అంటే వాస్తవానికి భారతదేశ చరిత్రలో, తెలంగాణ చరిత్రలో, తెలంగాణ ఉద్యమంలో చాలామంది విద్యార్థి మిత్రులు చేస్తున్నటువంటి అతిపెద్ద పొరపాటు ఏంటంటే కంపారిటివ్గా చదవకపోవడం అని మేము మిత్రులకు మా దగ్గరకు వచ్చినటువంటి ప్రతి విద్యార్థికి కూడా సమగ్రంగా వివరించమనేటువంటి జరుగుతూ ఉంటుంది. అలా చదవకపోవడం వల్ల ఒకే అంశాన్ని 2-3 సార్లు చదివి ఇబ్బంది పడి ఎక్కడా క్లారిటీ లేక ఎగ్జామినేషన్ హాల్లో ప్రశ్నాపత్రం చూసిన తర్వాత కన్నీళ్ళు ఓఎంఆర్ షీట్ మీద పడి ఆ ఓఎంఆర్ షీట్ వ్యాలిడ్ కాకుండా పోవడం అనేప్పుడు జరుగుతుంది. కాబట్టి కంపారిటివ్గా చదవండి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, కంపారిటివ్గా చదవండి, అనుసంధానించుకుంటూ చదవండి. అనుసంధానించుకుంటూ చదవడం ఎలా అనేటువంటిది ఒక్కసారి మీరు ఇప్పటికే బాగా చదివి ఉన్నారు కాబట్టి దాన్ని బాగా మననం చేసుకోండి. మీరు ఒక్కసారి దాన్ని గుర్తించండి. భారతదేశ చరిత్రను, తెలంగాణ చరిత్రను అనుసంధానించుకోవాలి. ప్రాచీన భారతదేశ చరిత్ర చదివినటువంటి వెంటనే వీలైతే ప్రాచీన తెలంగాణ చరిత్ర చదవడానికి మీరు సిద్ధంగా ఉండాలి. మౌర్యులను గురించి చదవకుండా శాతవాహన అనేటువంటి టాపిక్ను చదవడం అనేటువంటి జరగదు. ఎందుకు? మౌర్యులకు సామంతులుగా పనిచేసినటువంటి శాతవాహనులు మౌర్యుల పరిపాలనా విధానాలను కొద్ది మార్పులతో కొనసాగించుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అలానే మనకు శిలాయుగాలను మీరు చదివినప్పుడు తెలంగాణ శిలాయుగాలు మరియు తర్వాత భారతదేశపు శిలాయుగాలను అనుసంధానించుకుంటూ చదవాలి. ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు సంబంధించినటువంటి కొన్నిటిని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాలని తమ ప్రతిపాదన ప్రారంభించడం జరిగింది. మీరు నిన్న మొన్నటి రోజున మీడియాలో కానీ పేపర్లలో కానీ ఆ సమాచారాన్ని గురించి తెలుసుకుని ఉంటారు. దాన్ని మన పోటీ పరీక్షలకు అనుగుణంగా ఏ విధంగా తయారు చేసుకోవాలి, అలానే ప్రాచీన భారతదేశ చరిత్రను చదివినటువంటి వెంటనే ప్రాచీన తెలంగాణ చరిత్రను చదివినట్లయితే ఒక కంపారిటివ్ స్టడీస్ అనేటువంటి మీకు అర్థం కావడం జరుగుతుంది. మధ్యయుగ తెలంగాణ చరిత్ర చదివేటప్పుడు చాలామంది మిత్రులు చేస్తున్నటువంటి అతిపెద్ద పొరపాటు ఏంటంటే ఓన్లీ వేములవాడ చాళుక్యులు, ముదిగొండ చాళుక్యుల దగ్గర మాత్రమే స్టిక్ ఆన్ అవుతారు. ఇది తెలంగాణ చరిత్ర అని, భారతదేశ చరిత్రతో మాకు సంబంధం లేదు అని చెప్పేసి అక్కడ ఎక్కువ మంది ఫీల్ అవుతూ ఉంటారు. ముదిగొండ చాళుక్యులను, వేములవాడ చాళుక్యులను చదివేటప్పుడు ఖచ్చితంగా బాదామి చాళుక్యులను, రాష్ట్రకూటులను, చోళులను వీరందరినీ అనుసంధానించుకుంటూ చదవాల్సిందే. ఆ సమయంలో మాత్రమే మనం కంపారిటివ్ స్టడీస్ అనేవి బాగా అర్థం కావడం అనేప్పుడు జరుగుతుంది. మీకు తెలిసే ఉంటుంది, ప్రతి అంశాన్ని మరొక అంశంతో మనం అనుసంధానించుకుంటూ చదివినప్పుడు, కంపారిటివ్గా చదివినప్పుడు ఎక్కువ అంశాలు మనకు జ్ఞాపకం రావడం, ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనం కంప్రెస్ చేసుకోవడం అనేప్పుడు జరుగుతుంది. ఇక మిడివల్ హిస్టరీ, మధ్యయుగ భారతదేశ చరిత్ర, మధ్యయుగ తెలంగాణ చరిత్ర, దీన్ని కంపారిటివ్గా చదవాలి. మీకు తెలిసే ఉంటుంది, కాకతీయులు మొదట రాష్ట్రకూటులకు, కళ్యాణి చాళుక్యులకు సామంతులు అయ్యారు. కాబట్టి కాకతీయుల చరిత్రను గురించి చదివేటప్పుడు రాష్ట్రకూటుల చరిత్ర మీరు అర్థం చేసుకోవాలి, కళ్యాణి చాళుక్యుల చరిత్రను అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత స్వతంత్ర కాకతీయ చక్రవర్తుల గురించి చదివేటప్పుడు ఎంటైర్ ఏపీ హిస్టరీతో కూడినటువంటి తెలంగాణ చరిత్రను అనుసంధానించుకుంటూ చదవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. చిన్న అంశాలను కూడా ప్రామాణికంగా తీసుకున్నప్పుడే మనం పరిపూర్ణమైనటువంటి నేను మళ్ళీ చెప్పొచ్చేది ఏంటంటే ఖచ్చితంగా అనుసంధానించుకుంటూ కంపారిటివ్గా చదవకపోయినట్లయితే మీ ప్రిపరేషన్లో మీరు ఎక్కడో చోట బాగా ఇబ్బందుల పాలవుతారు. డిసెంబర్ వరకు సమయం ఇచ్చారని చెప్పేసి కాస్త లీనియన్స్గా ఉన్నట్లయితే మనం ఆ తర్వాత పోటీ పరీక్షలో పూర్తిగా వెనకడిగేసేటువంటి ప్రమాదం అనేటువంటిది ఉంటుంది. ఒక మంచి సమయం వచ్చింది, ఖచ్చితమైనటువంటి పోస్టు సాధించడానికి, మీరు అనుకున్నటువంటి మీ క్రీమ్ పోస్టును సాధించడానికి, గ్రీన్కు మీ చేతిలో పెట్టుకోవడానికి ఒక మంచి సమయం అనేటువంటిది ఆసన్నమైంది. ఈ సమయాన్ని మాత్రం దయచేసి వదలవద్దు. అంటే మేము మా ఇంటెన్సివ్ ప్రోగ్రాంలో ఏం చేయబోతున్నాము అనేటువంటిది ఇంతకుముందే సార్ చెప్పడం జరిగింది. మా హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 2 మాటలు మాట్లాడతాను. ముఖ్యంగా ప్రతిరోజు ఎగ్జామినేషన్ అనేటువంటిది అక్కడే ఉండి, అంటే క్లాస్ స్టార్ట్ అవ్వడానికన్నా ముందు అసలు క్రీమ్ ఏరియా ఏంటి, మనం ఎక్కడ దాన్ని ఖచ్చితంగా పోటీ పరీక్షల కోణంలో చదవాల్సిన అవసరం అనేటువంటిది ఉంటుంది. షార్ట్ నోట్స్ని ఏ విధంగా రాసుకోవాలి, షార్ట్ నోట్స్ రాసుకోకపోతే ఎగ్జామినేషన్ దగ్గరకు వచ్చేసరికి ఏ విధంగా ప్రెజర్కు గురైపోతాము, ఆ ప్రెజర్కు గురైపోయి
అప్పటి వరకు చదివినటువంటి చదువు అంతా కూడా పూర్తిగా పక్కన పెట్టి నా వల్ల కాదు, ఇది నాకు రాదు అని చివరిలో కాడి వదిలేసేటువంటి ప్రమాదం అనేటిది ఉంటుంది. అందుకని చివరికి వచ్చేసరికి ప్రిపరేషన్ మరింత సులభతరం చేసుకునేటువంటి విధంగా ఏ అంశాన్ని షార్ట్ నోట్స్ని ఏ విధంగా రాసుకోవాలి, పోటీ పరీక్షలు అడుగుతున్నటువంటి విధానం ఏంటి, విధానంలో మనం ఉన్నామా లేదా, వాళ్ళకు అనుగుణంగా మనం మన స్ట్రాటజీని కొనసాగించుకుంటున్నామా లేదా అనేటువంటిది మనం క్లాస్ స్టార్ట్ అవ్వడానికన్నా ముందే ఒక 10-15 నిమిషాలు వీలైతే ఆ టాపిక్ని బట్టి ఒక హాఫ్ అన్ అవర్ మీరు చదివినటువంటి దాన్ని మరోసారి మీకు చాలా వేగంగా ర్యాపిడ్ రివిజన్ మాదిరిగా పునరుచ్చరణ చేసి ఏ ఏరియా బాగా స్పష్టంగా చదవాలో మీకు ఆ రోజున ఆ టాపిక్ను నిర్దేశించడం అనేటువంటి జరుగుతుంది. మీరు మా షెడ్యూల్ను ఒకసారి మీరు పరిశీలించినట్లయితే ఏ రోజు ఏ టాపిక్ చదవాలో దాదాపుగా వారానికి సంబంధించినటువంటి షెడ్యూల్ అంతా కూడా మీ దగ్గర ఉండడం అనేటువంటి జరుగుతుంది. సో ఏ టాపిక్ మీద ఎన్ని క్వశ్చన్లు ఉండడం అనేటువంటి జరుగుతుందో కూడా మీకు షెడ్యూల్ పేపర్లో చాలా ఖచ్చితమైనటువంటి సమాచారం ఉండడం అనేటువంటి జరుగుతుంది. సో ఈ విధంగా భారతదేశ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్రను మొత్తాన్ని కూడా పరిపూర్ణమైనటువంటి సమాచారంతో మీరు ఎక్కడా కూడా డీవేట్ అవ్వకుండా, ఏ విధమైనటువంటి యొక్క అనవసరమైనటువంటి అంశాలను చదవకుండా ఖచ్చితమైనటువంటి పోటీ పరీక్షల కోణంలో చదివేటువంటి విధంగా సార్ ఈ ప్రిపరేషన్ ప్లాన్ని డిజైన్ చేయడం అనేటువంటి జరిగింది. వాస్తవానికి మొన్న జరిగినటువంటి ఆల్రెడీ ఒక బ్యాచ్ బయటికి రావడం అనేటువంటి జరుగుతుంది. సో అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల యొక్క స్ట్రాటజీ మీరు అర్థం చేసుకున్నట్లయితే ఈ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ యొక్క మోటో మీకు అర్థం కావడం అనేటువంటి జరుగుతుంది. ఇతర అంశాలను సార్ మీకు వివరించడం అనేటువంటి జరుగుతుంది. గాడిదలు కాసేదైనా గవర్నమెంట్ జాబ్ కావాలని ఒక సామెత. మరి అలాంటి గవర్నమెంట్ జాబ్ కోసం ఎంత కష్టపడాలి? చాలామంది యాస్పిరెంట్స్, తెలంగాణ గ్రూప్ 2 యాస్పిరెంట్స్ నేను అబ్జర్వ్ చేస్తే నాకు కనిపించింది ఏంటి అంటే, ఎగ్జామ్ వాయిదా వేయాలని ఒక 2 నెలలు ధర్నాలు చేస్తాం. ఎగ్జామ్ వాయిదా వేయగానే బ్యాగ్ సర్దుకొని ఇంటికి పోతాం. మళ్ళీ 2 నెలల ముందు సప్పో చేసుకొని అమ్మా నాన్న నొప్పించుకొని మళ్ళీ అశోక్ నగర్కి వచ్చేస్తాం. మళ్ళీ చూస్తే 2 నెలలే ఉంటుంది, పేపర్లు చూస్తే 4 ఉన్నాయి, 600 మార్కుల పరీక్ష. అబ్బా ఇప్పుడు రాయలేం, మళ్ళీ వాయిదా వేయాలి. చివరికి సీరియస్ క్యాండిడేట్ కూడా నాన్ సీరియస్ అయిపోయి ప్రిపరేషన్ అనే దాని నుంచి బయటికి వచ్చేసి చాలామంది అభ్యర్థులు తమ జీవిత కాలంలో సుమారుగా గ్రూప్స్ పరీక్షల కోసం 10 సంవత్సరాలు వేస్ట్ అవుతున్నటువంటి సందర్భం ఉంది. ఒక్కసారి ఆలోచించండి. 25 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు గ్రూప్ 2 లాంటి ఉద్యోగం వస్తే తెలంగాణలో 61 సంవత్సరాలకు రిటైర్మెంట్ ఉంది. అంటే 36 సంవత్సరాలు ఉద్యోగం చేయొచ్చు మనం. 36 సంవత్సరాల్లో గ్రూప్ 2కు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే, సగటున ఒక 3 నుంచి 5 సంవత్సరాలకు ఒక ప్రమోషన్ వస్తుంది. చాలామంది గ్రూప్ 1లో ఎంపీడీఓ లేదా లే సెక్రటరీ లాంటి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కూడా వాటిని వదిలేసి మళ్ళీ గ్రూప్ 2 పరీక్ష రాస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. బెస్ట్ ఎగ్జాంపుల్స్ మా ఇన్స్టిట్యూట్లోనే ఉన్నాయి. అంటే గ్రూప్ 2 ఉద్యోగంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే, వేగంగా ప్రమోషన్లు వస్తాయి. ఒక్కసారి గ్రూప్ 2 ఉద్యోగం కొట్టిన తర్వాత మనం గ్రూప్ 1 గురించో ఇంకో దాని గురించో వెనక్కి చూడాల్సిన అవసరం లేదు. మా ఇన్స్టిట్యూట్లో 2011లో గ్రూప్ 1లో కోచింగ్ తీసుకున్నాడు ఒక అన్న. వాళ్ళ తమ్ముడిని 2012లో గ్రూప్ 2 కోసం కోచింగ్లో జాయిన్ చేశాడు. కానీ గ్రూప్ 1 రిజల్ట్ వచ్చేసరికి 2017 అయింది. ఆయన గ్రూప్ 1లో సెలెక్ట్ అయ్యిండు మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2గా. 2012లో గ్రూప్ 2 పరీక్ష జరిగింది. అందులో తమ్ముడు సెలెక్ట్ అయ్యిండు ఎలా మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3గా. ఈలోగా 2012 నుంచి 5 ఇయర్స్లో అంటే 2016 ఎండింగ్లో తమ్ముడు ప్రమోషన్ వచ్చి మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 అయిండు. అన్నేమో 2017లో రిజల్ట్ వచ్చి గ్రేడ్ 2 అయిండు. అంటే గ్రూప్ 2 చదివిన తమ్ముడు అన్నకంటే ముందే మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2లోకి వెళ్ళిపోయాడు. గ్రూప్ 1 కోసం చాలామంది ఏండ్ల కొద్దీ వెయిట్ చేస్తున్నటువంటి దాఖలా ఉంది. అంతకన్నా ఈజీ మార్గం గ్రూప్ 2. ఇందులో మంచి ఉద్యోగాలు ఒక 6 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. ఒకటి మున్సిపల్ కమిషనర్, ఇంకొకటి సబ్ రిజిస్ట్రార్, ఇంకొకటి డిప్యూటీ తహసీల్దార్, ఇంకొకటి ఏసీటీఓ, ఇంకొకటి ఎక్సైజ్ ఎస్ఐ,
మరొకటి ఏఎస్ఓ అని. ఈ 6 ఉద్యోగాలలో ఏదైనా ఒక ఉద్యోగం మనం సాధిస్తే గ్రూప్ 2 సాధించినట్టు అర్థం. మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరమే ఉండదు. మరి అలాంటి ఉద్యోగం కోసం మనం ఎంత కష్టపడాలి ఒక్కసారి ఆలోచించండి. 2-3 సార్లు గ్రూప్ 2 రాసి మనకే ఉద్యోగం రాలేదనుకుందాం. అవునా, మన బ్యాచ్మేటు కష్టపడి ఒక డిప్యూటీ తహసీల్దార్ అయ్యిండి అనుకోండి. అవునా, ఇద్దరు మీరు పరిచయస్తులే లేదా స్నేహితులే లేదా రిలేటివ్స్ అనుకుందాం. ఏదైనా ఒక పెళ్ళికి మీరు వెళ్ళారనుకోండి, మనం వెళ్ళాం, మనకు ఉద్యోగం రాలేదు, ముందు వరుసలో కూర్చున్నాం. ఎందుకంటే ఖాళీగా ఉన్నాం కాబట్టి అందరికంటే ముందే పోతాం. కొద్దిసేపు అయిన తర్వాత ఇక ఆ పెళ్ళికి బంధువులు రావటం, స్నేహితులు రావటం మొదలవుతుంది. అలా మొదలవుతుంటే నెమ్మదిగా ఏమవుతారు, ఎవరైనా ప్రముఖులు రాగానే ముందల సీట్లో ఉన్న మనని ఏం చేస్తారు, లేపుతారు. ఎందుకంటే మనకు సెలెక్ట్ కాలేదని, మనకి ఏ ఉద్యోగం లేదని, గాలికి తిరుగుతున్నామని, అవునా బలాదూరని సమాజానికి తెలవటానికి 6 నెలలు కూడా పట్టదు. మనం అనుకుంటాం ఇంటి దగ్గర బ్యాగ్ వేసుకొని రాత్రిపూట 10 o'clock కదా నేను ట్రైనో బస్సో ఎక్కింది, అశోక్ నగర్కు నేను రాజు వచ్చినప్పుడు ఎవరికి తెలియదులే, మనకు ఉద్యోగం వచ్చినా రాకున్నా ఎవరికి తెలియదులే అని అనుకుంటాం మనం. కానీ మీరు బ్యాగ్ వేసుకొని వచ్చిన తర్వాత ఏ పండగ అయినా లేదా ఫంక్షన్ అయినా మీరు అక్కడ కనిపిస్తారా, లేదు. అప్పుడు మీ ఇంట్లో వాళ్ళని ఏం చేస్తారు, ఊళ్ళో వాళ్ళు బంధువులు అడుగుతుంటారు, ఎటువైండు మీ వాడు, ఎటువైండు అని అడుగుతారు. మావాడు అశోక్ నగర్ పోయిండు, గ్రూప్స్ ప్రిపేర్ అవుతుండు, 6 నెలల లోపల మా పక్క మండలానికి MRO అయి వస్తాడు, రాకపోతే ఓ పక్క దీపించుకుంటా నేనని మన వాళ్ళు మన మీద గుడ్డి నమ్మకంతో ఛాలెంజ్లు చేస్తారు. మరి అలాంటి మాటలన్నీ విన్నోళ్ళు మీకోసం ఎదురు చూడకుండా ఉంటారా? మీరు ఉద్యోగం రాకపోతే మిమ్మల్ని ఎట్లా చూస్తారు? అసలు ఉద్యోగం వచ్చేలోగా ఎప్పుడైనా పండగకో పబ్బానికో ఊరికెళ్ళి బస్సు దిగి అలా బ్యాగ్ వేసుకొని నడుస్తుంటే ఇంటికి వెళ్ళేలోగా 10 మంది అడుగుతారు, వచ్చిందా అని. ఏం చేస్తున్నావు అని సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్లో వెంకటేశ్వరుని అడిగినట్టే అడుగుతారు. కరెక్టా? ఎందుకు తెలియదు? మీరు కోచింగ్ తీసుకున్నట్టు తెలుస్తుంది, పరీక్ష రాసినట్టు తెలుస్తుంది. మీకు ఉద్యోగం రాకపోతే మీతో ఎలా బిహేవ్ చేయాలో కూడా సమాజానికి ముందే తెలుసు. అందుకే మీరు అలా పెళ్ళికి వెళ్ళారనుకోండి, ముందు కూర్చుంటే మిమ్మల్ని లేపుతారు, 2వ రోజులో కూర్చుంటే మళ్ళీ లేపుతారు, మళ్ళీ కూర్చుంటే మళ్ళీ లేపుతారు. అదే మీరు సెలెక్ట్ అయ్యారనుకోండి, డిప్యూటీ తహసీల్దార్గా సెలెక్ట్ అయ్యారు, అదే పెళ్ళికి మీరు వెళ్తున్నారు అనుకుందాం, సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు వెళ్తున్నారు అనుకుందాం. డిప్యూటీ తహసీల్దార్ అంటే ఇంతో అంతో హంగామా ఉంటుంది. ఒక్కడు పోతాడా? 6 నెలలు తిరిగి సోగా ఓ కారో ఏదో కొంటాడు, దాంట్లో దోస్తులను వేసుకొని పోతాడు. అవునా, ఈయన మరి బిజీగా ఉంటాడు కాబట్టి పెళ్లి కంటే ముందే పోయి రానుడిలాగా ముందల కూర్చుంటాడా? కాదు, పెళ్ళి స్టార్ట్ అయిన తర్వాత వెళ్తాడు. అప్పుడు వెళ్ళి ఈయన వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి అతిథులను స్వాగతించే వాళ్ళు ఏం చేస్తారు, వచ్చిండు తహసీల్దార్ వచ్చిండని చిన్న చర్చ స్టార్ట్ అవుతుంది పెళ్ళిలో. అవునా, అప్పుడు వచ్చి మిమ్మల్ని సెలెక్ట్ అయితే అప్పుడు ఏం చేస్తారు, చక్కగా తీసుకెళ్ళి ముందు వరుసలో కూర్చోబెడతారు. ఇంత డిస్టర్బెన్స్ అవుతుంటే మరి పెళ్లి మంత్రాలు చదివే బ్రాహ్మణుడు పురోహితుడు ఏం చేస్తాడు, ఒక నిమిషం ఆపుతాడా లేదా? పెళ్లిలో ఇంత డిస్టర్బెన్స్ అయింది, డిప్యూటీ తహసీల్దార్ రాగానే. అవునా, ఆపినప్పుడు అప్పుడు పెళ్లి కుమార్తె కూడా ఏం చేస్తుంది, ఎందుకు ఆపిండి అని తలెత్తి చూస్తుంది. అవునా, తలెత్తి చూస్తే ఎమ్మటే తెలుస్తుంది, ఏందండి ఆపిరనగానే ఎవరో తహసీల్దార్ వచ్చిండట అందుకనే ఆపినని పురోహితుడు చెప్తాడు కదా. చెప్పిన వెంటనే పక్కనున్న ఆయనను చూస్తుంది, అరే మా అయ్యకేమైనా తలకాయ లేకపోయినా గీని తీసుకొచ్చి గిడ కూర్చోబెట్టిండు, గాని వదిలిపెట్టిండు అని. ఉద్యోగం వస్తే ఒక తీరుగుంటుంది, ఉద్యోగం రాకపోతే ఒక తీరుగుంటుంది జీవితం. అందుకే మనం ప్రిపరేషన్లో ఉన్న ప్రతిరోజు పడుకునే ముందు ఉద్యోగం వస్తే మన లైఫ్ ఎట్లుంటుందో ఒకసారి ఆలోచించాలి, ఉద్యోగం రాకపోతే మన లైఫ్ ఎట్లుంటుందో ఒకసారి ఆలోచించి పడుకోవాలి. లేదు ఏముందిలే ఈరోజు మనకు అలా వెళ్ళిపోతుంది, మన ఖర్చులు అవి ఇవన్నీ టైంపాస్ చేసుకుంటూ ఉన్నామనుకోండి, అప్పుడు చూస్తుండగానే ఉద్యోగం చేజారిపోతుంది. జాగ్రత్తగా ఆలోచించండి, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మనకు లక్కీగా చాలామంది మిత్రులు వాళ్ళ ప్రిపరేషన్ను వదిలేసి మీకోసం రోడ్ల మీద తిరిగి పోరాటం చేసి పోలీసు దెబ్బలు తిని కేసులు పెట్టించుకొని వాయిదా వేయించారు. మరి ఈ వాయిదా వేసిన సమయాన్ని దుర్వినియోగం చేసుకుందామా? 2100కు పైగా ఉద్యోగాలు ఉన్నాయి గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3కి సంబంధించి. మరి అన్ని ఉద్యోగాల్లో ఇక్కడ ఉన్న కూర్చున్న వాళ్ళందరూ సీరియస్ చదివితే మనకే ఉద్యోగాలు వస్తాయి. ఆలోచించండి, మన ప్రిపరేషన్ ఎలా సీరియస్గా చెయ్యాలి అనే దానికి సంబంధించి అవునా సరైనటువంటి గైడెన్స్ తీసుకోండి, మిత్రులను అడిగి తెలుసుకోండి, సీనియర్లను అడిగి తెలుసుకోండి, సీనియర్ ఫ్యాకల్టీలను అడిగి తెలుసుకోండి. ఏది ఏమైనా గుర్తుపెట్టుకోండి, ఈసారి మనం ఉద్యోగం కొట్టుకునే ఇంటికి వెళ్ళాలని డిసైడ్ చేసుకోండి. అవునా, సొంతంగా ప్రిపేర్ అవ్వచ్చు, అలాగే కోచింగ్ తీసుకొని ప్రిపేర్ అవ్వచ్చు, లేదా ఇంటెన్సివ్లో ప్రిపేర్ అవ్వచ్చు,
లేదు అనుకుంటే లైబ్రరీలో కూర్చొని ప్రిపేర్ అయ్యి కూడా, లేదా వీధి దీపం దగ్గర కూర్చొని ప్రిపేర్ అయ్యి కూడా ఉద్యోగం కొట్టిన వాళ్ళు ఉన్నారు. ఆశ మనలో ఉండాలి, ఉద్యోగం కొట్టాలనే తపన మనలో ఉండాలి. ఉద్యోగం కొట్టేంత వరకు ఆ డిజైర్ ఎలా ఉండాలి అంటే బర్నింగ్ డిజైర్గా ఉండాలి. మరి మీతో మాట్లాడడానికి మా పాలిటీ సార్ చైతన్య దేవ్ గారు వచ్చారు. ప్లీజ్ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో నా పేరు చైతన్య దేవ్, పాలిటీ ఫ్యాకల్టీ. సో ఈ ప్రోగ్రాం గురించి అందరూ తెలుసుకొని మీరు ఒక ఎగ్జామ్ రాసి ఉంటారు. ఇక్కడ ఈ ప్రోగ్రామ్స్, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏంటంటే ఎవరన్నా ఒక అభ్యర్థికి ఏమైనా గ్యాప్స్ ఉంటాయి అంటే ఇంతకుముందు చదువుకొని ప్రిపేర్ అయ్యి తర్వాత మనం ఎగ్జామినేషన్ లెవెల్లో పర్ఫామ్ చేస్తున్నామా లేదా అది చూసుకోవడానికి ఒకటి హెల్ప్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ ఏంటి, దీని డిజైన్ అంతా కూడా మీకు సార్ చెప్పి ఉండొచ్చు ఇంతకుముందు. ప్రతిరోజు కూడా అభ్యర్థికి ఈ టాపిక్ని అలాట్ చేయడం, ఆ టాపిక్ అలాట్ చేసిన తర్వాత దానికి సంబంధించి ఏమన్నా డౌట్లు ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయడం, అలాగే 360 డిగ్రీ అప్రోచ్. అంటే ఇక్కడ అభ్యర్థికి ఏది అవసరం, ఎంత అవసరం అనేది చూసుకొని దానికి సంబంధించి ఎగ్జామినేషన్ అవసరాల కన్నా కొంచెం పైన వెళ్ళి డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఒక టెస్ట్ రాయడం వేరండి, టెస్ట్ రాసిన తర్వాత ఆ టెస్ట్లో మనకు ఏం రాంగ్ అయ్యాయని తెలుసుకోవడం వేరు, ప్రతి రాంగు ఎందుకు రాంగో తెలుసుకోవడం వేరండి. ఇక్కడ ఈ ప్రోగ్రాంలో మీకు అది టెస్ట్ పెట్టి టెస్ట్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషను, ఏవైతే ఇంపార్టెంట్ టెస్టులు ఉంటాయో వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఫ్యాకల్టీ అందుబాటులో ఉంటాడు కాబట్టి ఆ టైంలో మీరు చదివింది రెక్టిఫై చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు ఒక ప్రోగ్రామ్ ఇది రన్ అయినప్పుడు నేను చూశాను, చాలామంది కోచింగ్ తీసుకున్న వాళ్ళు కావచ్చు, ఆల్రెడీ గతంలో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కావచ్చు. ప్రిపేర్ అంటే ఇప్పుడు మీరు ఒక క్లాస్ విన్నప్పుడు కోచింగ్ తీసుకుంటున్న రోజుల్లో కానీ లేదా చదువుకుంటున్న రోజుల్లో కానీ ఆ సబ్జెక్ట్లో మనకి ప్రాథమిక అంశాలు మాత్రమే తెలిసి ఉండి క్వశ్చన్ ఇలా అడిగితే ఎందుకు రాంగ్ అవుతుందో తెలియకపోవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ విన్నారు, క్లాస్ విన్నప్పుడు అప్పుడు కొత్తగా చదువుతున్నాం కాబట్టి సబ్జెక్ట్ నేర్చుకుంటూ ఉన్నాం, దీన్ని మల్టీ డైమెన్షన్లో ఎలా చూడాలో తెలియకపోవచ్చు. క్వశ్చన్ వచ్చినప్పుడు మాత్రమే ఆ అంశాన్ని మనం ఓహో ఇక్కడ ఇలా అనుకున్నాం, ఇది రాంగ్, ఇది కరెక్ట్ అని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ప్రోగ్రాంలో అదొకటి. ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రిపరేషన్ ఎన్హాన్స్మెంట్ లాంటిది. ఇప్పుడు యూపీఎస్సీలో ఏం చేస్తారంటే ఎస్ఏ ఎన్హాన్స్మెంట్ అని, లేకపోతే పలానా జిఎస్ ఎన్హాన్స్మెంట్ అని చెప్తారు. కాబట్టి ఇక్కడ వాల్యూ అడిషన్ జరుగుతుంది, ప్రతి అంశానికి సంబంధించి ఒక వాల్యూ అడిషన్ జరుగుతుంది. ఇంకొకటి గమనించండి, ఎగ్జామినేషన్ స్టాండర్డ్స్ గ్రాడ్యువల్గా మారిపోతూ ఉన్నాయి. మనం చదువుకుంటున్నటువంటిది ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ అయినప్పటికీ కూడా కాన్సెప్ట్ క్లారిటీ కంప్లీట్గా ఉండాలి. దాంతోపాటు ఇటీవల జరుగుతున్నటువంటి అంశాలన్నింటితోనూ అభ్యర్థి లింక్ చేసుకోగలగాలి ఆ అంశాన్ని. కాబట్టి మీరు ఒక కన్వెన్షనల్ ఏరియా చదువుకున్న తర్వాత దానికి కరెంట్ రిలవెన్స్, దాంతోపాటుగా ఇప్పుడున్నటువంటి అప్డేట్స్ అన్నీ కూడా ఇక్కడ అప్డేట్ అవుతాయి. అది ఎందుకంటే నేను నిన్ననే మా దగ్గర ఇక్కడ ఈ ప్రోగ్రాంలో భాగంగా లాస్ట్ ఈ సెషన్ కంప్లీట్ అవ్వడానికి ముందు ఒక టెస్ట్ జరిగింది. వాళ్ళు ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్న వాళ్ళే అయినప్పటికీ కూడా 100 మార్కుల టెస్ట్కి 75 మార్కులు ఎవరికి రాలేదు. అంటే నువ్వు షాడిస్ట్గా క్వశ్చన్ పేపర్ ఇస్తే ఎట్లా వస్తాయని అనుకోవచ్చు మీరు, అలా ఏమి ఇవ్వలేదు. కాకపోతే ఏంటంటే ఆ రాంగ్ అయినటువంటి వాళ్ళందరికీ ఆన్సర్లు తెలియక రాంగ్ అవ్వలేదు. వాళ్ళు ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అరే ఇది మనకు తెలిసే మిస్ అయిపోయింది కదా, ఇక్కడ ఇలా ఆలోచించాల్సి ఉండింది కదా అని అనుకుంటాం. ముఖ్యంగా పాలిటీ లాంటి సబ్జెక్ట్లో ఉండే డైనమిజం ఏంటంటే మనం చదువుకుంటున్నటువంటి సబ్జెక్ట్కి ఒక రకమైన ఆన్సర్తో, అంటే సుప్రీంకోర్టు ఇంటర్ప్రిటేషన్ ఒకలాగా ఉండొచ్చు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఒకలాగా ఉండొచ్చు, కాన్స్టిట్యూషన్లో ఉండేటువంటి ఆర్టికల్ ఒకలాగా ఉండొచ్చు. కాబట్టి అన్ని డైమెన్షన్స్ని కవర్ చేయడానికి ఇక్కడ హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1వ రాజ్యాంగ సవరణ అంటే 9th షెడ్యూల్ అని చదువుకున్నారు అనుకుందాం. 9th షెడ్యూల్ 1వ రాజ్యాంగ సవరణి, 15 క్లాస్ 4 1వ రాజ్యాంగ సవరణి, ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లకు సంబంధించి 19(2) 1వ రాజ్యాంగ సవరణి, 31A 1వ రాజ్యాంగ సవరణ, 31B 1వ రాజ్యాంగ సవరణ, పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జనాభా నిర్ణయించడం 1వ రాజ్యాంగ సవరణ, ఇవన్నీ 1వ రాజ్యాంగ సవరణలోనే వస్తాయి. అంటే మనం ఏదైతే ఒకటి చూసి ఇది కరెక్ట్ అని అనుకున్నప్పుడు ఎగ్జామినర్ ఇంకొంచెం ముందుకెళ్ళి ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే ఇన్ని అంశాలు కవర్ చేసినప్పుడు ఓహో ఇవన్నీ దీని పరిధిలోకి వస్తాయని తెలుస్తుంది. ఇంకొకటి ఒక అంశాన్ని మనం చదివినప్పుడు ఒక కేసు చదువుతారు పాలిటీలో, ఏమని ఎస్ఆర్ బొమ్మాయి కేసు 1994 ప్రవేశిక భారత రాజ్యాంగంలో అంతర్భాగమని చెప్పిన కేసు. ఇది ఒక్కటే కాకుండా దీంట్లో 10 అంశాలు ఉంటాయి. అదే సిలబస్లో లేనివేవి కావు. మరి ఇది మీ సిలబస్లోనే లౌకిక తత్వం రాజ్యాంగ మౌలిక స్వరూపం అని చెప్పిన కేసు ఏది అంటే ఎస్ఆర్ బొమ్మాయి కేసు. ప్రవేశిక రాజ్యాంగంలో భాగం అని చెప్పిన కేసు ఎస్ఆర్ బొమ్మాయి కేసు. కేంద్ర సంబంధాల్లో గణనీయమైన మార్పు తీసుకొచ్చిన కేసు ఎస్ఆర్ బొమ్మాయి కేసు. అలాగే
లౌకిక తత్వానికి విరుద్ధంగా పాలన కొనసాగుతూ ఉంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించవచ్చని, ఇలా ఓ 10 అంశాలు చెప్పొచ్చు. నేను క్లాస్ చెప్పదలుచుకోలేదు కాబట్టి ఒక అంశానికి సంబంధించి మనం చూస్తున్న దానికన్నా విస్తృతమైన క్యాన్వాస్ ఇక్కడ ఉందని గమనించండి. రెండవది ఏంటంటే, ఒక చిన్న పాయింట్ మీరు అబ్జర్వ్ చేయండి. అభ్యర్థుల్లో నేను ఇంటరాక్ట్ అయిన వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే, సార్ గ్రూప్ 2 ఎగ్జామ్ కదా మనం రాస్తున్నటువంటిది, ఫ్యాక్ట్స్తో పాటు ఇంత హైగా కాన్సెప్ట్ తెలుసుకోవాల్సిన అవసరం ఉందా అంటే 100% ఉందండి. మీరు రాస్తున్నటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్ అయినా గ్రూప్ 3 ఎగ్జామ్ అయినా యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వచ్చినటువంటి వ్యక్తి కూడా ఖాళీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా రాస్తాడు, అంతే కదా. యూపీఎస్సీలో ప్రిలిమ్స్ రాసే మెయిన్స్ రాసి ఉంటాడు కదా. అలాంటప్పుడు ఏ ఉద్యోగం లేకుండా ఉండి యూపీఎస్సీ ఇంటర్వ్యూకి నేను వెళ్ళొచ్చానంటే నెలకి ఏమి జీతం ఇవ్వరు కదా. అలాంటప్పుడు ఆ వ్యక్తి కూడా మీకు కాంపిటీటర్ అవుతాడు కదా. అలాంటప్పుడు మనకి ఈ మధ్య కాలంలో ముఖ్యంగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, తెలుగు మీడియంలో R&D పెద్దగా జరగలేదు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ముఖ్యంగా దేని విషయంలో, పుస్తకాల్లో. తెలుగు మీడియంలో R&D విపరీతంగా జరిగింది ఎక్కడ అంటే కోచింగ్ సెక్టార్లో ముఖ్యంగా. కాబట్టి ఈ మోడ్రన్ చేంజెస్ని ఏవైతే చేంజ్ జరుగుతూ ఉన్నాయో దానికి అనుగుణంగా మనం మౌల్డ్ చేసుకుంటూ సబ్జెక్ట్ని నేర్చుకోవాలి. అలా మీరు ప్రతి సబ్జెక్ట్ని, కన్వెన్షనల్ సబ్జెక్ట్ ఏదైతే సాంప్రదాయకంగా ఉన్నటువంటి అంశాన్ని చదువుకుంటే ఆ అంశానికి ఇప్పుడున్న రిలవెన్స్ని లింక్ చేసుకోగలగాలి, కాన్సెప్ట్ క్లారిటీ ఉండాలి. ఒక విషయం గురించి కనీసం ఒక పేజీ రాసేంత అవగాహన ఉన్నట్లయితే మీరు ఏ క్వశ్చన్ వచ్చినా రాస్తారు. కానీ గతంలో లాగా మనకి ప్రశ్న సమాధానం పద్ధతి ఇప్పుడు లేదు. ఒక ప్రశ్న ఇచ్చి ABCD ప్రశ్నలు ముందు రోజుల్లో అడగకపోవచ్చు, అడిగినా అవి తక్కువైపోతాయి. అలాగని మొత్తం క్వశ్చన్లన్నీ మ్యాచింగ్ టెస్ట్లు, అసర్షన్ రీజనింగ్లో ఇవే ఇస్తారా? అలా ఏమి ఇవ్వరు. కానీ ఒక 35-40% అలా రావడానికి అవకాశం ఉంది. మొన్న గ్రూప్ 1 తెలంగాణలో జరిగినటువంటి ప్రిలిమ్స్ పేపర్ కాకుండా ఇటీవలి కాలంలో జరిగినటువంటి అన్ని పేపర్లు మీరు గమనించినట్లయితే ఈ అంశం మీకు అవగాహన వస్తుంది. కాబట్టి గమనించండి. నిజానికి బేసిక్ హ్యూమన్ నేచర్ ఏంటంటే, రేపు సండే ఉంది అని అనుకుంటే మనం ఈరోజు 6 గంటలకు లేవాల్సింది 1 గంట లేటుగా లేస్తాం ఒక్కోసారి. ఎవరైనా మనల్ని వెంబడించి ఈరోజు నువ్వు ఈ టాపిక్ చదవాలి, దీని మీద టెస్ట్ రాయాలి, నలుగురితో పాటు నీకు మార్కులు వస్తాయి, ఇది ఐడెంటిటీ ఉంటుంది, ఇక్కడ బోర్డులో డిస్ప్లే అవుతుంది అన్నప్పుడు తెలియకుండానే ఒక డిసిప్లిన్ అవుతుంది, అంతే కదా. ఇప్పుడు సండే రోజు లంచ్ డిన్నర్ టైమింగ్స్ మారిపోయి ఖాళీగా ఉన్న రోజు మళ్ళీ మామూలు రోజుల్లో ఆటోమేటిక్గా రెగ్యులేట్ అయినట్టుగానే ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే, మీరు ఏదో అద్భుతాలు చేసేస్తారు మరొకటో అని అనుకోకపోతే కూర్చొని చదువుకోవడం అనేది ఒక మ్యాండేటరీ అవుతుంది, డిసిప్లినరీ అవుతుంది. దానికి సంబంధించి ఒక ఎక్స్పర్ట్ సపోర్ట్ లభిస్తుంది కాబట్టి 100% అది మనకు హెల్ప్ అవుతుంది. సో ఈ అంశాలని దృష్టిలో పెట్టుకోండి, సిన్సియర్గా ప్రిపేర్ అవ్వండి. ఇంకొకటి ఏంటంటే, ఇంకొక 10 సంవత్సరాలు గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామినేషన్లు పోస్ట్పోన్ అయినా మన ప్రిపరేషన్ కంప్లీట్ అవ్వదు. ఎందుకంటే అది ఎప్పటికీ అవ్వదు. ఎంత చదివినా ఇంకా చాలా చదవాల్సి ఉంటుంది. ఎగ్జామ్ పోస్ట్పోన్ అనగానే తక్కువ రిలాక్స్ అయిపోయి 2-3 రోజులు మళ్ళీ మనం గాడిలో పడే వరకు ఇంకో 2-3 రోజులు. ఈ ప్రాసెస్లో మళ్ళీ ఇక్కడ గ్రూప్ 3యా గ్రూప్ 2వా, గ్రూప్ 3 ముందు జరిగితే గ్రూప్ 3 మనం రాసేసి గ్రూప్ 2కు మళ్ళీ ప్లాన్ చేసుకోవాలి. ఇప్పటిదాకా నేనేమీ ప్లాన్ చేయలేదు, ఇప్పుడు వర్కౌట్ అవుతుందా? ఇవన్నీ ఒక్కొక్కళ్ళకి ఒక రకమైనటువంటి, ప్రతి ఇండివిజువల్ డిఫరెంట్ కాబట్టి మీకు భిన్నమైనటువంటి అంశాల మీద భిన్నమైన అవగాహనలు ఉంటాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ప్రోగ్రాం ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఒక స్టడీ అవర్ లాగా ఉండడంతో పాటుగా ఒక అభ్యర్థికి వాల్యూ అడిషన్ జరుగుతుంది. ఇది నేను చెప్పగలిగినటువంటి అంశం. సో మీరందరూ కూడా సిన్సియర్గా ఎగ్జామ్ రాస్తున్న ప్రతి ఒక్కళ్ళకి, మీ అందరికీ మంచి ఉద్యోగాలు రావాలని, రేపు తెలంగాణ గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామినేషన్లో మీరందరూ మంచి ఉద్యోగాలు పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ నాగరాజ్ సార్, థ్యాంక్ యూ చైతన్యదేవ్ సార్. మరికొద్దిసేపట్లోనే మీ రిజల్ట్ రాబోతోంది. రిజల్ట్ కోసం నాగార్జున స్టడీ సర్కిల్ అనే పేరుతో టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి ఉంది. ఆ గ్రూప్లో ఈ రిజల్ట్ పెడతారు. అలాగే ఇప్పటి వరకు మా ఇన్స్టిట్యూట్లో నంబర్ ఆఫ్ టెస్టులు జరిగినాయి, రెగ్యులర్ బ్యాచెస్వి. ఆ టెస్ట్ పేపర్లన్నీ కూడా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మేము రిటర్న్ తీసుకునేటటువంటి సాంప్రదాయం ఉంది. ఇంటెన్సివ్ బ్యాచ్ కూడా అదే సాంప్రదాయం కొనసాగుతుంది. ఓకేనండి. మరి మీ దగ్గర ఉన్నటువంటి ప్రశ్నాపత్రం కూడా తిరిగి మాకు ఇచ్చేయాలి అని ముందుగానే మీకు ఇండికేట్ చేశాం. బట్ చాలామంది అభ్యర్థులు దూరం నుంచి వచ్చి ఇక్కడ తోసుకొని లోపల దాకా వచ్చి, అవునా ఇంత టైం స్పెండ్ చేసినందుకు ఇన్స్టిట్యూట్ తరఫున మీకు ఒక ఫేవర్ చేయబోతున్నాం, ఈ ప్రశ్నాపత్రం మీకు ఇంటికి ఇవ్వబోతున్నాం. ఎస్, ఇది 4 పేపర్లలో ఉండేటటువంటి సిలబస్ను కవర్ చేసినటువంటి ప్రశ్నాపత్రం. ప్రశ్నల సరళి ఎలా ఉంటుంది అని ఒక అవగాహన మీకు కల్పించడానికి, లేదా ఇంటెన్సివ్లో జాయిన్ కాకున్నా కానీ మీ ప్రిపరేషన్కి ఇది ఒక దిక్సూచిలాగా పనిచేస్తుందని. మరి ఈ క్వశ్చన్ పేపర్ తాలూకు ఆన్సర్లు ఎలా,
ఒట్టి క్వశ్చన్ పేపర్ ఇచ్చి ఆన్సర్లు ఇవ్వకపోతే కష్టం కాబట్టి ఈ క్వశ్చన్ పేపర్ యొక్క కీని మేము నాగార్జున స్టడీ సర్కిల్ టెలిగ్రామ్ గ్రూప్లో ఉంచాం. ఓకే, జస్ట్ వితిన్ ఒక 5 minutes లోపల ఆ గ్రూప్లో ఉండబోతోంది కీ. అంతేకాకుండా ఒక కాపీ మా ఇన్స్టిట్యూట్ దగ్గర డిస్ప్లే చేశాం. అలాగే మరొక 2-3 చోట్ల ఈ హాల్ బయట కూడా కీ డిస్ప్లే చేశాం. ఈ హాల్ బయట కూడా కీ డిస్ప్లే చేశాం. సో కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు అలా ఒక స్నాప్ తీసుకొని వెళ్ళొచ్చు. ఓకేనండి, ప్రశ్నాపత్రాన్ని మీరు ఉపయోగించుకోండి, వేరే వాళ్ళకు ఇవ్వకండి. మీరు ఇక్కడ దాకా వచ్చినందుకు సో ఇన్స్టిట్యూట్ తరఫున ఈ క్వశ్చన్ పేపర్ ఇచ్చాం. రిజల్ట్ అతి కొద్దిసేపట్లో టెలిగ్రామ్ గ్రూప్లో డిస్ప్లే చేస్తాం. అలాగే మా ఇన్స్టిట్యూట్ యొక్క ఆఫీస్ దగ్గర కూడా, మెయిన్ ఆఫీస్ దగ్గర కూడా రిజల్ట్ డిస్ప్లే చేస్తాం. మీ బిలాంగింగ్స్ ఏమైనా ఉంటే జాగ్రత్తగా తీసుకొని వెళ్ళండి. అలాగే ఇక్కడికి చాలామంది వచ్చారు, వాళ్ళకు కొంతమందికి సీట్ అరేంజ్ చేయలేకపోయినందుకు వాళ్ళకి హృదయపూర్వకంగా సారీ చెప్తూ, అవునా నాగార్జున స్టడీ సర్కిల్ నిరుద్యోగ అభ్యర్థుల వెంట వాళ్ళ ఉద్యోగం సాధించే వరకు ఉంటుందని ఈ కార్యక్రమానికి సహకరించిన మిత్రులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.